హాట్ అంశాలపై డిబేట్. హాట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలు, ఆ పరిణామాల వెనక ఉన్నటువంటి వాస్తవాలు తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకుడు. నమస్తే అండి. నమస్తే అన్న. ఈవేళ ప్రత్యేకించి గుడివాడ ఇన్సిడెంట్ని ఎలా చూడాలి? సరే, గత 2-3 రోజులుగా గుడివాడలో జరుగుతున్న పరిణామాలు రెండు పార్టీల మధ్య తీవ్రమైనటువంటి రాజకీయ వైరుధ్యానికి ప్రతిబింబిస్తున్నాయి. గుడివాడకి సంబంధించినంత వరకు కొడాల నాని గారు, వల్లభనేని వంశీ వారి గన్నవరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పైన భాషాపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు విరుచుకుపడ్డారు. దాంతోపాటు వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కారణంగా అది బాగా వేడి రాజేసింది. కొన్ని సందర్భాల్లో అదుపు తప్పి పరుష పదజాలాలు, వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళారు. దాని పర్యవసరం మనం చూసాం. ఈ నేపథ్యంలో గుడివాడలో కానీ, అదేవిధంగా గన్నవరంలో కానీ, కృష్ణా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టకు ముందే గడప గడప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. కానీ గడప గడప కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రయత్నాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో చేస్తూ ఉంది, ఇంక్లూడింగ్ కుప్పంతో సహా. కొన్ని చోట్ల చేయించడానికి కొంత వీళ్ళు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్టుంది. ఎందుకంటే కొడాల నాని గారు ఆపరేషన్ చేసుకుని దూరంగా ఉండడం, రెండు ఈరోజు అరెస్ట్ చేస్తారా, రేపు అరెస్ట్ చేస్తారా అంటే టాప్ లిస్ట్లో, అంటే రెడ్ బుక్లో అనుకుంటే మామూలు భాషలో వల్లభనేని వంశీ గారు జైలు పోయి ఇచ్చారు, ఈయన ఆ లిస్టులో ఉన్నాడు, బహుశా ఈ ఆపరేషన్ జరగకుండా ఉంటే ఇప్పటికీ అరెస్ట్ చేస్తుంటారేమో అన్నంత చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆ 2-3 నియోజకవర్గాల్లో ఇంకా అసలు యాక్టివిటీ జరుగుతుందా అనే ఒక వాతావరణం ఉన్నప్పుడు ఆ పార్టీ ఇతర నాయకత్వం భుజాన వేసుకొని ఎక్కడైతే జరగదు అనుకుంటారో అక్కడ కూడా జరిపించే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు వర్క్షాపులు పెట్టుకోవడం, డిజైన్ చేసుకోవడం, ఆ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నవారు సహా జిల్లా ఇతర నాయకులు పేరు నాయకులందరూ వెళ్ళడం, వర్క్షాప్ పెట్టడం, ఆడు గొడవ జరగడం ఇవన్నీ చూసాం. అంటే ఒక తీవ్రమైనటువంటి క్రైసిస్ ఈ కేసుల కారణంగా కావచ్చు, టార్గెట్ కారణంగా కావచ్చు, 2 నియోజకవర్గాలతో ఉన్నాయో అక్కడ అసలు ఏ కార్యక్రమం జరగాలని అధికార పార్టీ అనుకోదు, ఆడ జరిగితేనే మన అస్తిత్వం ఉంటుంది, బాగుంటుందని వీలు అనుకోవడంతో వచ్చినటువంటి క్లాషే ఈ పరిస్థితికి కారణం నేను భావిస్తున్నాను. రైట్. నల్లపరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేసినదే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యల మీద నల్లపరెడ్డి గారి మీద కేసు నమోదైంది. అదే సందర్భంలో వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది. అది కేసుకు సంబంధించి రెండో వైపున మా మీద దాడి చేసిన దాని మీద కేసు ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు. ఇక్కడ గుడివాడ విషయంలో వచ్చేటప్పటికి దాడి చేసిన వాళ్ళ మీద కాకుండా దాడి చేయించుకున్న హారిక భర్త మీద కేసు పెట్టారు. ఇది ఎలాగా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఆ మాటలో జెన్యూనిటీ ఉందా? పోలీసులు పద్ధతి ప్రకారం వెళ్ళారా, లేకపోతే రాజకీయ కోణంలో వెళ్ళారనుకోవాలా? పెద్ద అనుమానం అవసరం లేదు. కృష్ణా జిల్లానే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అన్న కానీ అధికార పార్టీ నాయకుల పట్ల, ప్రతిపక్షం పట్ల పోలీస్ యంత్రాంగం తేడాతో ఉంటుంది అనే విషయంలో ఎవరికేం పెద్ద భిన్నాభిప్రాయం లేవు. సాంకేతికంగా ఏదో మాట్లాడితే మాట్లాడుకోవచ్చు. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంతి గారి విషయంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమైనవి, అంగీకరించే విషయాలు కావు. అంటే వారు కొన్ని పరుష పదజాలాలు ఈయన పైన వాడారు, ఈయన కూడా ఆమె పైన పరుష పదజాలాలు వాడుతూ వచ్చారు. ఎన్నికలకు ముందు నుంచి అది జరుగుతోంది. అసలు కుటుంబ సమస్యలు కొన్ని ఉన్నట్టున్నాయి, రాజకీయ సమస్యలు తోడైతే అది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే పరాకాష్ఠ చేరుతూ తన భర్తను తనేమో చేయబోతున్నారనే వ్యాఖ్య, ఆ ప్రకటన, రెండోది ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనే మాట, జాగ్రత్తగా ఉండు అన్నా అని చెప్పి, ఇది చాలా అభ్యంతరకరం. భార్యాభర్తల అంతర్గత సమస్యల్ని ఆయన మాట్లాడడం, అది ప్రస్తుతం మాట్లాడడం అనేది దుర్మార్గమైన విషయం, అది అంగీకరించకూడదు. ఆ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఆ కేసు పెట్టినా తప్పేం లేదు. అట్ ద సేమ్ టైం ప్రశాంతి గారు అయితే నాకు సంబంధం లేదంటున్నారు. అంటే వాళ్ళ ఇంటిపైన దాడి చేసినందుకు కదా సైమల్టేనియస్ కేసు పెట్టాలి, ఇది జరగట్లేదు. 2, కృష్ణా జిల్లాలో అయితే జడ్పీ చైర్పర్సన్, ఒక బీసీ మహిళ, ఉమెన్, రాజకీయాల్లో కొత్త, జడ్పీ చైర్మన్ అంటే ఆ జిల్లాకి ప్రథమ పౌరురాలు. ఆ ప్రథమ పౌరురాలుగా ఉన్న వ్యక్తి ఒక మీటింగ్లో పాల్గొంటా ఉంటే వారిపైన దాడి చేయడం ఏంది? ఆ సాహసం ఏంటి? ఖచ్చితంగా దాడి, మీకు నేను ఇంతకుముందు ప్రస్తావించిన నేపథ్యం, కొడాల నాని గారు ఆరోగ్య సమస్య బాగాలేకపోవడం, ఆయన యాక్టివిటీ కూడా చేస్తాడా చేయలేడా, కొంత హాట్ సిచ్యువేషన్ ఉంది, ఆ ప్రభుత్వం టార్గెట్లో ఉంటాడు కాబట్టి ఆయన చేయలేకపోయినా సరే పార్టీ భుజస్కంధాలు వేసుకొని గుడివాడలో కూడా చేసి తీరుతాం మేము అనే పద్ధతిలో చేయడం ద్వారా ఛాలెంజ్గా అధికార ప్రతిపక్షం తీసుకున్నప్పుడు, అధికార పార్టీ యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఏ చిన్న సమావేశం జరిగినా దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఉంటాయని పోలీసులు ముందే గెస్ చేయాలి.
గెస్ చేసి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. రాజకీయ పార్టీల మీద వైరం ఉండొచ్చు, కానీ ముందే పోలీసులు గెస్ చేసుకొని కంట్రోల్ చేసే పద్ధతిలో వ్యవహరించాలి. అందుకు భిన్నంగా జరుగుతున్నట్టుగా అక్కడ పరిణామాలు కనబడుతున్నాయి. ఒకవేళ మీరు గెస్ చేయలేకపోయారు, జరగాలని జరిగింది, వెంటనే సీరియస్ కేసు పెట్టాలి కదా. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు పెట్టకుండా దాడికి గురైన వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్గా వచ్చిన భర్త వాళ్ళపైన కేసు పెట్టడం అంటే దాని అర్థం ఏంటి అంటే బయట నుంచి మీరు ఎవరైతే వస్తున్నారో వారు ఇంక రాకుండా ఉంటే మంచిదని చెప్పదలుచుకున్నారా? అది జరుగుతుందా? ఎందుకంటే ఈరోజు గుడివాడలో కొన్ని రోజులు వైసీపీ యాటిట్యూడ్ ఎలాంటిది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పరిస్థితి బాగలేదు, కొన్ని రోజులు ఆగుదాం అనే టైప్ అయితే జగన్ గారు కాదు కదా. ఒకవేళ ఈరోజు కొడాల నాని గారికి కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆరోగ్యపరమైన పరిమితులు, రాజకీయ పరిమితులు ఉన్నాయి, కొంత వెయిట్ అండ్ సీ అని ఒక 2-3 కార్యక్రమం వాయిదా వేయించే టైప్ ఆ జగన్ గారు. ఖచ్చితంగా ఇతర నాయకత్వాన్ని ఖచ్చితంగా జిల్లాలో యాడ్ జరిపినా పర్వాలేదు కానీ అక్కడ జరిగి తీరాలనే టైప్. ఒకవేళ వాళ్ళ ఊరు చెప్తే జగన్ గారు పోయి చేస్తారు. అట్లాంటి వ్యవహార శైలికి అది వాళ్ళ హక్కు కూడా, దాన్ని మనం తప్పట్లేము. ఛాలెంజ్గా తీసుకుంటే ప్రజాస్వామ్యంలో వ్యవహారాలు చేసే అధికారం ఉంది కాబట్టి. అంటే ఇట్లాంటి వ్యవహార శైలి ఉన్న పార్టీ నడుస్తుంది ఒకవైపు, రెండో వైపు అధికార పార్టీ కూడా ప్రెస్టేజ్గా తీసుకొని ఎలా చేస్తారో చూద్దాం అనే భావజాలంతో ఉంటాయి. ఇట్లాంటి ఒక విపరీత పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండలేక మిస్ అయినా ఒక సమాజానికైనా మంచి సిగ్నల్ ఇవ్వాలంటే ఒక జడ్పీ చైర్పైన దాడి చేసిన వాళ్ళపైన కేసు పెట్టాలి. ఒకవేళ వీళ్ళదేం తప్పు ఉందని మీరు భావిస్తే వీళ్ళపైన కేసు పెట్టచ్చు. అట్లే ఏకపక్షంగా పెడితే అది రాంగ్ అవుతుంది. ఒకవేళ ఇట్లాంటి మీ చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా మీకు నష్టం చేస్తాయి. రెండోది వాళ్ళు అయితే ఆపరు, ఒక రోజు 2 రోజులు ఆపుతారు కానీ ఇంకొకరు చివరికి జగన్ గారైనా పోయి కూర్చొని చేస్తాడు తప్ప వదలడు. కాబట్టి అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఇట్లాంటి చర్యలతో ప్రభుత్వానికి అంత మంచిది కాదు, ఇంకా వారే ఆలోచించుకోవాలి. ఇక్కడ పేర్ని నాని వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమైన రఫాలని కొంతమంది, రెండోది రెడ్ బుక్ అని ఇంకొకళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటూ కొంత లోకేష్ పట్ల కొంత దారుణమైన పదజాలం వాడారు అన్నది ఒక ఎత్తు. రెండవది రాత్రిపూట్ల కన్ను గీటితే రాత్రి అయిపోవాల్సిన పనులు తీసుకొచ్చి పగటిపూట అనవసరమైనటువంటి నినాదాలు ఏంటి లాంటిది. అంటే కావాలని చెప్పి కవ్విస్తున్నారు. వీళ్ళ బుద్ధి అంతా ఇదే, వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడి బుద్ధి అదే. హత్య రాజకీయాలు చేస్తారు, హత్యలే వీళ్ళ భాష అన్నటువంటి వాదాన్ని తెలుగుదేశం తెర మీదకి తెస్తుంది. అది ఎలా చూడాలి? అంటే కూడా మన పేరిని నాని గారు చేసిన మీరు చెప్పినట్టు ఆ ఉద్దేశం అదే. అంటే వాళ్ళు పోయి కొడతారని కాదు, ఏదో అంటే టిక్ టాక్ అంటారు కదా, నువ్వు అట్లా అంటే నేను ఎట్ట అంటా, నువ్వు అట్ట నేను ఎట్టంటే నువ్వు అట్ట అంటావు, అంతే. దీంట్లో సిద్ధాంతం లేదు, పాడు లేదు. వీళ్ళకి ఆ వ్యాఖ్యలు ఆధారం చేసుకొని వీళ్ళకి క్యారెక్టర్ ఇది అని అంటే మన వ్యాఖ్యలు చేసుకునేమనుకోవాలి, అంతా ఒకటే కదా బ్యాచ్. కాబట్టి వాళ్ళు రెడ్ బుక్ మీ సంగతి తెలుస్తాము అన్నదానికి ప్రతీకగా వీళ్ళు రప్ప పేరుతో మాట్లాడేస్తున్నారు. అంటే మీరు కొడితే మేము కొట్టుకున్నా ఉంటామా అనేది రెండు తప్పే. కాబట్టి ఏదో పేరు నాని గారు తప్పు చేసినారంటే సాంకేతికంగా ఒక పదజాలం, అంటే ఇవన్నీ మాట్లాడదు కాదు, ఏదో ఆయన చెప్పాడు కదా, అరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అనేది మనం మోటు సామెత అదేమి. కాబట్టి ఎందుకు మాట్లాడతారు, చేసే పని సైలెంట్గా చేసేయాలన్నట్టు మాట్లాడు. ఆయన చెప్పతే చేయడం, చెప్పకపోతే ఆగడం రెండు ఉండదు రాజకీయాల్లో. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఒక దశ దాటి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చేయొచ్చు. వైసీపీ కొన్ని చేసింది, దాన్ని మనం కాదనం. వీళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళిపోయినారు. రేపు వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇంకొంచెం ముందుకెళ్తుంది. ఇది సహజ పరిణామం. ఎక్కడో ఒకసారి ప్రజలు అసహించుకునేంత వరకు ఇది పరిణామం కొనసాగుతూ ఉంటుంది. ఇది ఇట్లాంటివి చేయలేని పరిస్థితి ఏర్పడేంత వరకు ఈ పరిణామం కొనసాగుతూ ఉంటుంది. అట్లాంటిది ఉన్నప్పుడు ఈ మాట తీరు అట్లే ఉంటుంది. నువ్వు రెడ్ బుక్ అని నన్ను అన్నావు కదా, నేను కూడా మీరు ప్రజల్లో బుక్స్ రాసుకోండి, వాళ్ళ సంగతి తేలద్దామని జగన్ గారు అన్నారు కదా. కానీ సంగతి తేలుస్తా ఉంటే తప్పే ఉంది, రాత్రిపూట కొట్టే ఏంటంటే తప్పే ఉంది, చెప్పకుండా కొట్టేయాలని తప్పే ఉంది, అరిసే కుక్క కొరిగే కుక్క, ఇవన్నీ ఒకదానికి పర్యాయ పదాలే, కానీ భాష అంగీకారం లేదని తప్ప. దీన్ని మనం సమర్థించలేం. కానీ వాళ్ళు అన్నదానికి ప్రతి మాట వీళ్ళు అన్నదానికి ప్రతి మాట వాళ్ళు, అంతే తప్ప దీంట్లో సిద్ధాంతం లేదు, వాళ్ళు చెప్పింది జరిగేది లేదు. వాళ్ళు లేదా రాజకీయాల్లో విపరీత పోకళ్ళు వస్తే పేరు నాని గారు చెప్పినట్టే రాష్ట్రం అంతా వింటారా? ఆయన నియోజకవర్గంలో వింటారు, రాష్ట్రం అంతా ఎవరు మాట వింటారు? జగన్ గారు మాట వింటారు. కాబట్టి ఒక విపరీతమైన ధోరణులు రెండు రాజకీయ పార్టీల మధ్య వచ్చినప్పుడు విపరీత పరిణామాలు దారితీస్తాయి. ఆ విపరీత పరిణామాలు దారితీసే క్రమంలో వ్యాఖ్యలు కూడా విపరీతంగా ఉంటాయి. కాబట్టి ఆ వ్యాఖ్యల్లో ఒకరి వ్యాఖ్యలు తీసుకొని దానికి ఒక సిద్ధాంతం చెప్పడం, వాళ్ళ వ్యాఖ్యలు ఇంకో సందర్భంలో సిద్ధాంతం చెప్తే అది మన రంధ్రాన్వేషణలో అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇద్దరు ఒకరికొకరు ఎత్తులు పై ఎత్తులో చేసుకునే మాటలు, ఆ క్రమంలో సాంకేతికంగా దొరికిన అంశాలు ఆధారం చేసుకుని నువ్వు అంతే అంత నేనెంత అంత మాట్లాడుకోవడం తప్ప దీంట్లో ఒక ప్రత్యేకమైన కోణం ఉందని నేనైతే అనుకోవట్లేదు. జనసేనకు సంబంధించి మొన్న టీవీ రామారావు రాసిన లేఖ, ఏది జనసేన వాళ్ళకి పదవులకు సంబంధించి అన్యాయం జరుగుతుందంటూ ఏకంగా చంద్రబాబు గారిని ఉద్దేశించి రాసిన లేఖ, ఆ వెంటనే తన సస్పెన్షన్, దాన్ని ఎలా చూడాలి?
ఖచ్చితంగా ఈరోజు బీజేపీ విష్ణు కుమార్ రాజు గారు 5% అంటున్నారు, మనకు 20% అన్న కావాలి, అసలు మనం లేకపోతే ఈరోజు అంటే మనం లేకపోతే ఈరోజు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఏమేంటాయి అందరికీ తెలుసు అన్నా అంటే మన పొత్తులో లేకపోతే ప్రభుత్వం గెలిచి ఉండదు, అంతే కదా ఆయన చెప్పదలుచుంది ఇండైరెక్ట్ గా. కాబట్టి అధ్యక్షుడు ప్రథమ బాధ్యత ఏంటంటే మన వాటా పెంచాలి. పబ్లిక్ గానే మాట్లాడినారు, ఆయన పార్టీ విధానం కాకపోవచ్చు మాట్లాడినాడు. జనసేన ఇంకా పెద్ద పార్టీ కదా రాష్ట్రం వరకు, బీజేపీ క్రెడిబిలిటీ రీత్యా ఒక జాతీయ స్థాయి పార్టీ రీత్యా పెద్ద పార్టీ కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల యొక్క సంఖ్య, ప్రజలు ఫాలో చూసుకున్నప్పుడు తెలుగుదేశం వైసీపీ తరపున జనసేననే కదా తర్వాత వచ్చే పార్టీ. వాళ్ళకన్నా బీజేపీ కన్నా సంఖ్య రీత్యా ఎక్కువే కదా ప్రజల్లో. బట్ బీజేపీకి 20% కంటే కనీసం 30-40% మనం తీసుకోవచ్చు కదా అనే ఒక వాదన జనసేనలో ఉంది. పైపించి జనసేనలో ఎట్లుంది, చంద్రబాబు గారు అరెస్ట్ అయిన నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చిన కారణంగానే మళ్ళీ కోలుకున్నారు, అసలు కోలుకోండే వాళ్ళు ఇన్ని చర్చలు జరిగినాయి. అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు మాకు సింహభాగం కావాలి కదా అనే భావజాలం జనసేన సగటు కార్యకర్తల్లో ఉన్న మాట వాస్తవం. జనసేన సగటు కార్యకర్తలకు రిఫ్లెక్ట్ అయ్యేగా అధిష్టాన వర్గం లేదు, అధిష్టాన వర్గం వేరే లెక్కలో ఉంది. ఆయన మొత్తుకుంటున్నాడు కదా ఇంకా కనీసం చంద్రబాబు గారు 15 ఏళ్ళు ఉండాలని. ఏదైనా దాంట్లో రంధ్రాన్వేషణ చేయగలిగితే మళ్ళాంటి వాళ్ళు 15 ఏళ్ళు చంద్రబాబే ఉండాలి కానీ లోకేష్ వద్దని అంటున్నాడు అని అర్థం తీయాల్సిందే మనలాంటి వాళ్ళు. కానీ చంద్రబాబు గారు అంటూ అధికారంలో ఉంటే ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు కదా. కాబట్టి అట్లాంటి ఉన్నప్పుడు ఇంకా జనసేన ఏడ ముందుకు వస్తుంది. కాబట్టి జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఇంకా 15 ఏళ్ళు చంద్రబాబు గారు ఉండాలి అంటున్నాడంటే సెకండరీ పాత్ర పోషించడానికి సిద్ధపడిపోయినట్టే కదా. కాబట్టి అధిష్టాన వర్గం అంటుంది, కేడర్ మనోభావాలు ఇట్లున్నాయి. దీంట్లో సంక్లిష్టత వచ్చినప్పుడు అధిష్టాన వర్గం మాటే నెగ్గుతుంది. కాబట్టి ఆయన రాసిన లెటర్ రాస్తే చంద్రబాబు గారిని ఉద్దేశించి రాసిన, చంద్రబాబు గారిని పరోక్ష ముద్దు రాసిన ఎట్లా ఒప్పుకుంటుంది అధిష్టాన వర్గం? జనసేన నాయకులు కార్యకర్తలు ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి అంతర్గతంగా చెప్పుకోవాల్సిన తప్ప జరుగుతున్న పరిణామాల్లో తమ వాటాకు తగిన రాలేదని వాళ్ళు భావించినా దాన్ని బహిరంగంగాని ఒత్తిడి చేసి కానీ చేసుకునే పరిస్థితిలో ఈరోజు జనసేన లేదు. ఎందుకంటే ఆ బాస్ ఎవరైతే ఉన్నారో జనసేనకి చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీతో అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ నడపాలని నిర్ణయించుకున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా బీజేపీ కారణాలతో బయటకు వస్తేనో ఇంకో కారణాలతో బయటకు వస్తే తప్ప సహజ సిద్ధంగా జనసేన తనకు తాను వచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి అది క్లియర్ కనపడుతోంది. దీన్ని అర్థం చేసుకొని జనసేన కార్యకర్త ఇట్లా రిఫ్లెక్ట్ అవుతా ఉంటారు. రిఫ్లెక్ట్ అయితే అది వాళ్ళ ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ సస్పెన్స్ ద్వారా అర్థమైంది, మాకు తెలుసు ఏం చేయాలో, మీ పని మీరు చేసుకోండి అని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా సిగ్నల్స్ ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఈ యాక్టివిటీ ద్వారా బహిరంగ ఇచ్చినట్టే అవుతుంది. మీ జిల్లా దగ్గరే ఈ వినూత జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ మర్డర్ కేసు, అదే సందర్భంలో బొజ్జల సుధీర్ రెడ్డి కుట్ర పన్నాడు అన్నటువంటి వాళ్ళ ఆరోపణ, ఇది బాగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎస్పెషల్లీ జన సైనికులందరూ కూడా ఇదిగో ఇట్లా కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి పాయింట్ని రైజ్ చేస్తున్నారు. అయితే అమ్మాయిని వాళ్ళ భర్తని అందరి సస్పెన్షన్ అయితే జరిగింది జనసేన నుంచి. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా మీరు చిత్తూరు జిల్లాలో పనిచేశారు కాబట్టి రాయలసీమ జిల్లాలో చిత్తూరు జిల్లా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లాంటి మర్డర్లు ఇట్లాంటివి గతంలో ఎప్పుడు నాకు తెలిసి లేదు. ఇది ఒక దురదృష్టకరం, ఆందోళనకరం కూడా. అంటే మనకి ఏం జరిగింది, ఏం జరగబోతుంది తమిళనాడు పోలీసుల విచారణలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్తే అధికారికంగా తెలియాలి, మనకు ఆధారాలు లేవు. కానీ పత్రికల్లో వస్తున్న వార్తలు, అరెస్ట్ అయిన వారి భర్త పోతూ చేసిన వ్యాఖ్యలు, వస్తున్న సమాచారం బట్టి చూస్తే రెండు మనకు కనిపిస్తుంది. ఎవరైతే తన దగ్గర చాలా కాలం పాటు పనిచేశారో అతన్నే దాన్ని ఏమంటారు ప్రయోగం చేశారా అంటే జర్నలిస్టులు చేస్తుంటారు కదా, అట్లాంటి ప్రయోగాలు ఏమైనా చేసినారా అనేది స్ట్రింగ్ ఆపరేషన్ అంటారు కదా, అట్లాంటిది ఏమైనా చేసి కొన్ని వీడియోస్ అవి తీసుకున్నారు, దీంట్లో లోకల్ ఎమ్మెల్యే పాత్ర ఉంది అనేది కదా విమర్శ. కాబట్టి అనేది ఒక వస్తుంది, అది నిజంగా తెలీదు. అదే జరుగుంటే ఆందోళన కలిగే అంశమే. ఎందుకంటే ఇట్లాంటివి కూడా చేయొచ్చా రాజకీయాలను? అయితే ఏమి జరగకుండా ఏం జరుగుతుంది, ఇది ఒక అసహజమైనటువంటి హత్య, అసహజమైన రాజకీయ పరిణామం మాత్రం క్లియర్. ఇది సహజత్వంతో జరిగింది అయితే కాదు. అసహజం అనేది ఏదైనా అభ్యంతరకరం. ఏముంటాయి అసహ్యం అంటాడు? కాబట్టి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ కమ్ పిఏగా ఉన్న వ్యక్తే చేయకుండా పని చేసినట్టుగా వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం అర్థమవుతుంది. వారిని వీళ్ళే హత్య చేసినట్టుగా మనం తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పైపెచ్చు చనిపోయిన వ్యక్తి ఆమె పేరు రాసుకున్నాడు, జనసేన కామ అని టాటో వేసుకున్నారు, దాంతోనే గుర్తుపట్టారు. అంత అభిమానం, అంత దగ్గరగా ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తే ఇట్లాంటి స్ట్రింగ్ ఆపరేషన్ లాగా మారిపోతే ఎంత ప్రమాదకరమైన రాజకీయాలు నడుస్తాయి రాష్ట్రంలో. ఒక మహిళ ఆమె అందులో. రెండో అంశం, వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లోకల్ ఎమ్మెల్యే పేరు చెప్పేసి కోర్టు ముందుకు వెళ్ళిపోయినారు. అంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన మధ్య సంఘర్షణగా కనిపిస్తూ ఉంది.
దీంట్లో సంఘర్షణ ఉందని అది రుజువు. ఎందుకు రుజువు అంటున్నా అంటే, ఎప్పుడు మంత్రులు ఎవరు వచ్చినా శ్రీకాళహస్తిలో కొంత గడబిడ జరుగుతా ఉంది. వాళ్ళు నిలదీస్తున్నారు, మాకేం సరైన గౌరవం లేదు, ప్రభుత్వంలో మా భాగస్వామ్యం లేదు, మేము కష్టపడలేదని నిలదీస్తున్నారు. ఒక తేడా ఉంది అనేది కనపడతా ఉంది. అంటే మీరు ఎమ్మెల్యే అయినారు, మాకేంటి అంటే అధికారంలో భాగస్వామ్యం అనే సంక్లిష్టత అనేది మాత్రం ఈ చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా శ్రీకాళహస్తి లాగలేదు. తిరుపతి ఎమ్మెల్యే జనసేన, ఇక్కడ కూడా అంత లేదు. బహిరంగ కనపట్టాలి, లోపలే ఉంది మనది. లోపల కొంత జరుగుతుంది గందరగోళం అనేది వింటున్నాం, కానీ బహిరంగ పట్ల ఎప్పుడు పడతారో లేదు చూడాలి. కానీ శ్రీకాళహస్తిలో మొదటి నుంచి బహిరంగ పడుతున్నారు. అందువల్ల రెండు పార్టీల మధ్య వైరం ఉంది, క్లియర్గా అర్థం అవుతుంది. అది బొజ్జల సురధి గారి నాయకత్వంలో తెలుగుదేశం, వీరి నాయకత్వంలో జనసేన మధ్య ఉంది, ఇది క్లియర్గా అర్థం అవుతుంది. మరణం జరిగిన తీరు, అతను వాళ్ళ పేరు టాటూ వేసుకోవడం, ఆయన చనిపోవడం, వారు జైలు కాడ ఆరోపించడం, దీనికి కొనసాగింపుగా జరుగుతుందా అనేది క్లియర్గా అర్థం అవుతుంది. ఎవరు తప్పు, ఎవరేంటి, దీని వెనకాల ఎవరు ఉండాలి అనేది విచారణలో తేలాలి. కాబట్టి జనసేన వారిని సస్పెండ్ చేయడానికి నేను తప్పట్ను. ఏం జరిగినా, ఎలాంటి పరిణామం జరిగినా చట్టాన్ని చేతిని తీసుకోకూడదు, ఒక ప్రాణాన్ని చంపకూడదు, దాన్ని ఒప్పుకుంటాం. ఆడి వరకే జనసేన దీంట్లో పరిమితం కావద్దు. వారు చేసిన ఆరోపణలు ఏమన్నా ఉంటే అవసరం మిత్రపక్షాలు మీరు కూర్చొని వారు ఏదైతే లోకల్ ఎమ్మెల్యే మీద చేసిన దాన్ని కూడా చర్చించాలి. ఇతని ఆర్గనైజేషన్లో చర్చించి, జనసేన యాక్టివేట్ ఉందంటే జరగడానికి చేశారు కాబట్టి మేము సస్పెండ్ చేసినాం కాబట్టి మేము క్లియర్, కాబట్టి ఇంకా మాకేం తప్పులేదు, మేము మిగతా పార్టీలాగా క్షమించాం, ఇట్లా మాట్లాడుతున్నారు. అది కాదు కదా పరిష్కారం. ఖచ్చితంగా వారు నిజంగా జనసేన వినిత గారు ఎవరైతే ఉన్నారో వారి భర్త వాళ్ళు మాట్లాడుతూ పోయారో అదే నిజమైతే, వస్తున్న వార్తలు నిజమైతే, వారు చేసిన నేరాన్ని తప్పుపడుతూనే ఒక మహిళ పట్ల అట్ట ప్రయోగాలు చేయడం కూడా తప్పే కదా. దాన్ని కూడా క్వశ్చన్ చేయాలి కదా. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? ఖచ్చితంగా జనసేన అధ్యక్షుడు అది నిజాలు వాళ్ళ పార్టీలో చర్చించుకోవాలి. లేకపోతే సాయి గారు భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు కాకపోయినా ఇట్లాంటి అసహజమైనటువంటి వాతావరణం భవిష్యత్తులో మరింత జరిగే అవకాశం. తెలుగుదేశం జనసేన భవిష్యత్తుకి మంచిది కాదు, రాష్ట్ర రాజకీయాలు కూడా మంచిది. అందులో అధికార పార్టీలు ఉండేవాళ్ళు. అంటే శ్రీకాళహస్తిని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని శ్రీకాళహస్తి నుంచి స్టార్ట్ చేసి మిత్రపక్షాల మధ్య గొడవలు ఎప్పుడు ఉంటాయి, అది సహజం అధికారంలో ఉన్న వాళ్ళకి. దాన్ని అదుపు తప్పిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కఠినంగా ఉంటుంది అధిష్టానం వరకు, రెండు వర్గాలు ఉంటుందనే మెసేజ్ కానీ ఇవ్వకపోతే భవిష్యత్తులో మరింత ఘటనలు ఇట్లా జరిగే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర రాజకీయాలకు మంచిది కాదు, వాళ్ళిద్దరికి కూడా మంచిది కాదు. ఆ రూపంలో జనసేన ఇంకొక అడుగు కూడా ముందుకేస్తే వారికే మంచిది. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఆరోపించాడు, అమ్మాయి ఏమో కుట్రలు జరిగినాయి, మహిళలు ఇట్లా రాజకీయాల్లో ఉండనీరా అన్నటువంటి పదం వాడింది, వాళ్ళ ఆయనేమో పేరు చెప్పాడు. అది పక్కన పెడితే బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చేటప్పటికి ఇది అబ్బాయి మృతదేహానికి అంత్యక్రియలు నేను పాడే మోస్తాను అని ప్రకటించడం, అది మామూలుగా ఒక ఎమ్మెల్యేగా తన ప్రాంతంలో ఉన్న ఒక సామాన్యుడు మరణించాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనుకోవాలా, లేదంటే అతను వాళ్ళకి సహకరించి పెట్టాడు కాబట్టి వీళ్ళ మీద హిడెన్ ఆపరేషన్ అందామా, లేకపోతే డెకాయ్ ఆపరేషన్ చేశాడు కాబట్టి ఆ కృతజ్ఞతతో చేశాడు అనుకోవాలా? దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? వారి ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఎవరి ఉద్దేశం, బొజ్జల సుధీర్ గారి ఉద్దేశం, మీరు చెప్పింది అనుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఈ మరణం నో డౌట్ అతను ఏమి చేస్తున్నా ఎవరు చట్టాన్ని చేతిలో తీసుకొని హత్య వరకు పోకూడదు, దీన్ని మనం అందరూ ఒప్పుకుంటాం. బట్ హత్య చేయడాన్ని మనం ఎవరు సమర్థించలేము, దాన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తాం. కానీ బయటికి వినిపిస్తున్నది వారు పరోక్షంగా చేస్తున్న ఆరోపణలు మనం చూసినప్పుడు ఒక మహిళ పట్ల అట్లాంటి ప్రయోగాలు చేయడాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి కదా, తర్వాత ఘటనలైనా. కాబట్టి అట్లాంటి అసహజమైనటువంటి ప్రక్రియకు వారు పాల్పడిన, దానికి కొనసాగింపుగా కోపతాపాలకు పోయి అతన్ని అసహజంగా చంపేసిన, రెండింటిని సమంగా చూడాలి. అట్లాంటి ఘటనలో పాల్గొన్నప్పుడు వారి పట్ల ఎంత కఠినంగా ఉంటాము, వారు ఒక మహిళగా ఆరోపిస్తున్నట్టుగా వాళ్ళ భర్త డైరెక్ట్గా పేరు చెప్తున్నట్టుగా జరిగి ఉంటే అట్లాంటి ఘటన పట్ల కూడా సీరియస్గా ఉండాలి. దీంట్లో ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ బహిరంగ ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీని చాలా డిఫెన్స్లో నెట్టేశారు. తెలుగుదేశం పార్టీ అన్న కానీ అనేదానికన్నా ఆయన డిఫెన్స్లో పడ్డాడు. అందరూ అనుమానించే పరిస్థితి వచ్చేసింది కదా. ఇట్లాంటి ఆపరేషన్ ఆయన చేశాడా లేదో నాకు తెలియదు. ఇప్పుడు అనుకుంటారు కదా, చనిపోయిన వ్యక్తి ఒక హత్యని, ఒక హత్యతో ఒక మనిషి హత్య వల్ల చనిపోతే ఆ కుటుంబం చాలా బాధలో ఉంటుంది, ఆ కుటుంబానికి ఓదార్పాలి. కానీ ఏ నేపథ్యంలో చనిపోయాడు అది కూడా చూడాలి. ఆ చట్టం పోలీసులు అరెస్ట్ చేసినారు, పోలీసులు విచారిస్తున్నారు, తేలనివ్వండి ఎందుకు జరిగింది ఏంటనేది. అంత లోపల ఈయన ప్రకటన చేసి నాకు పోలీసులు సమాచారం చెప్పేసిన దాని వల్ల ఖచ్చితంగా ఇదేదో జరగరాని జరిగిన రాజకీయాల్లో అనేది ఖచ్చితంగా అందరూ అభిప్రాయంకి వచ్చారు. ఖచ్చితంగా ఇది బొజ్జల సుధీర్ గారికి అది అంత మంచిది కాదు. తెలుగుదేశం పార్టీని కూడా ఒక ఆత్మరక్షణలో పడేయరు. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేనలు గట్టిగా అడిగితే ఆత్మరక్షణ పడిపోతుంది కదా తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా బొజ్జల సుధీర్ గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఏదైతే కామెంట్ చేశారో దాన్ని ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు.
ఇట్లాంటి ఏదో జరగరాని జరిగింది, దానికి ఈయనే బాధ్యుడు అన్నంత వరకు వ్యవహారం వెళ్తుంది. వారు ఎందుకు అట్లా ప్రకటన చేశారు ఏంటో తెలియదు, కానీ అది వారికి నష్టం, వారి పార్టీకి నష్టం. రైట్. మామిడి రైతుల్ని పరామర్శించడానికి బంగారుపాళ్యం రావడం, అక్కడ తర్వాత ఏమన్నా పరిస్థితి మారిందా జగన్ వచ్చాక? ఆల్రెడీ మేమైతే ఇంతవరకు గత 5 ఏళ్లలోనే కాదు, అంతకుముందు ఎప్పుడూ లేనంత హయ్యెస్ట్ అరేంజ్ చేశాం అక్కడ అన్నటువంటిది ఒక పక్కన తెలుగుదేశం చెప్తోంది. జగన్ టైంలో 5 బేసులు కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కానీ ఇప్పుడు మేము కొన్నాం 250 కోట్ల రూపాయలు పెట్టి. అట్లాంటి సందర్భంలో కావాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటుంది. అట్లాగే మామిడికాయలు పారపోసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, దీన్నంతా ఎలా చూడాలి? సైకిల్ ఇక్కడ ప్రాథమికంగా మీరు ప్రైమరీగా అడిగిన ప్రశ్న, ఈ జగన్ గారు వచ్చిన తర్వాత కొంత మార్పు ఏమైనా కనపడుతుందా, సమస్య పరిష్కారం? నేను కొంత స్టడీ చేశాను. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో మీడియా రెండుగా చీలిపోయిన వల్ల, ప్లస్ అటువైపు ఇటువైపు కొట్టుకొని అసలు విషయాలు బయటికి రావట్లేదు. మొత్తం స్టడీ చేస్తే చాలా ఆందోళన కలిగించే అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మామిడి రైతులకు సంబంధించినంత వరకు చిత్తూరు జిల్లా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి 2-3 తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. నెంబర్ 1, యూరోపియన్ కంట్రీలకి ఎక్స్పోర్ట్ అనేది సమస్యగా మారుతా ఉంది. యూరోపియన్ కంట్రీస్తో మలేషియా లాంటి కొన్ని దేశాలు మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వారు వాణిజ్యపరమైనటువంటి అవగాహనతో వాళ్ళు ఉన్నారు, అగ్రిమెంట్తో ఉన్నారు యూరోపియన్ దేశాలతో ఈ ఎక్స్పోర్ట్కి సంబంధించి. మనం లేదట భారతదేశం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేకపోతే ఏమవుతుంది సాయి గారు, పన్నులు ఎక్కువ ఉంటుంది. మనం 10 రూపాయలు మార్కెట్ ఒక కాయ అనుకుంటే, వాళ్ళు 10 రూపాయలు కిలో అనుకుంటే, వాళ్ళ ట్యాక్సీలు ఉండవు, మనకు ట్యాక్సీలు ఉంటే అది అదనం అవుతుంది. మార్కెట్లో మనం ఎక్కువ అవుతాం, వాళ్ళు తక్కువ అవుతారు, మందు కొనరు. ఇది ఒక మేజర్ సమస్య ఎదుర్కొంటా ఉంది. రెండోది, కంపెనీలు ఏదైతే మ్యాంగో జ్యూస్ తయారు చేస్తున్నాయో, ఆ పల్ప్ ఏదైతే మనం మ్యాంగో పల్ప్ తయారు చేస్తాం కదా, ఇది 16% ఉండేదట. ఏది మొత్తం జ్యూస్లో గుజ్జు. నేను మొత్తం నేనేమనుకున్నాను, నేను కూడా అమాయకంగా అనుకున్నా, ఆ మ్యాంగో జ్యూస్ అంటే మొత్తం మ్యాంగోనే అనుకున్నా. ఆ మ్యాంగో మొత్తం బాటల్లో 16% పల్ప్ ఉంటుందంట. ఇప్పుడు అది గణనీయంగా 50% పడిపోయిందంట. అంటే 8% పడిపోయిందంట ఇది పల్ప్. అంటే ఇంకా 8% పరిచిందంటే 92% వేరే ఉంటాయి అని అర్థం. అంటే దానివల్ల ఏమవుతుంది సాయి గారు, ఆరోగ్య సమస్యలు మళ్ళీ పక్కన పెడతాం. 100 మామిడికాయలు వాడే చోట 50 మామిడికాయలు సరిపోతాయి కదా పల్పు పడిపోతే. ఇది ఒకటి ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచన, ఆ రకంగా మార్కెట్లో డిమాండ్ పడిపోవడానికి కారణం అవుతోంది. ఈ డెలివరీ అంటే ఈ ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో మెటీరియల్ ఏదైతే తీసుకుంటారో చైనా నుంచి చాలా చీప్గా వచ్చేస్తుంది, ఇండియా నుంచి ఎక్కువ అవుతుంది. అదొక సమస్య ఎదుర్కొంటాం. అంటే ఇంటర్నేషనల్గా ఒక సమస్య, కంపెనీల నుంచి ఒక సమస్య వస్తుంది. దీనివల్ల ఒక పెద్ద క్రైసిస్ నుంచి ఎదుర్కోకపోతే మన భారతదేశం, మన ఉత్పత్తి అయ్యే మార్కెట్లకి మరింత తగ్గిపోతుంది. ముఖ్యంగా వర్షాభావ ప్రభావం తక్కువ ఉన్నట్టు వర్షాల మీద ఆధారపడి రాయలసీమ లాంటి జిల్లాలో ఇది పెరుగుతోంది వాణిజ్య పంట. ఆ రీతి ఇది పెరుగుతుంది. ఈ షుగర్ లాంటివి పెరుగుతున్నా కూడా మామిడి పండ్లు వినియోగం కూడా బాగా తగ్గుతా ఉంది. ఇన్ని కారణాలని దీంట్లో కనిపిస్తున్నాయి. దానితోడు 40,000 టన్నులు ఒక చిత్తూరు జిల్లాలోనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర నిల్వ ఉందట పల్పు. 40,000 టన్నులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి కానీ జ్యూస్ ఉత్పత్తి చేసేవి లేవు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎప్పటికప్పుడు కొనుక్కుంటా వాళ్ళు జ్యూస్ ఉత్పత్తి చేస్తారు. మెయిన్ కంపెనీలు, డాబర్ లాంటి కంపెనీలు అనుకుంటారు. కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 40,000 టన్నులు గత సంవత్సరం ఇంకా ఉన్నాయి. కానీ 40,000 టన్నులు అట్లే ఉన్నాయి. కొత్త మామిడి వచ్చేసింది. వాళ్ళు కొనలేరు. ఒకవేళ మెడ మీద కత్తి పెట్టి కొనమని చెప్పినంటే వాళ్ళు తెస్తారు. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మొత్తం మీద కొలాప్స్ అయిపోతుంది. నేనేమంటానంటే ఈ ప్రభుత్వాన్ని, మీరు 24వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చి 47వ సంవత్సరం గురించి ఆలోచించారు కదా. 24లో ఉన్న అధికారం వచ్చి 25 సంవత్సరం గురించి ఆలోచించలేరా? 40,000 టన్నులు కనపడుతుంది, 40,000 టన్నులు కనిపిస్తా ఉంది, ఇంటర్నేషనల్ సమస్య కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నవాడు ఇప్పుడు మామిడి కొనాలి సాయి గారు, ఏం చేయాలి? కొనేసి ప్రభుత్వమే కొంది అనుకుందాం మిర్చిలాగా. ఒక వారం రోజులు కదా మాగిపోతాయి, లేనిపోని కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక సంక్లిష్టత ఉన్నప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, కేంద్రంతో మాట్లాడి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి, ఇక్కడ ఎట్లా ఇవన్నీ చూడాలి కదా. ఇవేం చూడకుండా డైరెక్ట్గా సమస్య వచ్చినప్పుడు ఇరుక్కునేశారు. మరోవైపు రైతుకి 20,000 రూపాయలు ఒక ఎకరాకి ఖర్చు అవుతుంది. ఏది మామిడి మెయింటెనెన్స్ కోసం ఒక ఎకరాకి. ఈ ట్రాన్స్పోర్ట్కి, ట్రాక్టర్కి, కొయ్యడానికి కూలీ అన్ని కలిసి ఒక 10,000 అవుతుంది. మొత్తం 30,000 అవుతుంది. ఈరోజు 2 రూపాయలు 3 రూపాయలు కమ్మితే 10,000 కూడా రావట్లేదు ఎకరాకి. ఇంక 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈరోజు ప్రభుత్వం మీరు చెప్పారు కదా ట్రాక్టర్లో పోసేసిన వాళ్ళకి కేసు పెడతారని. అంతకన్నా ఘోరం ఏం జరుగుతుందంటే సాయి గారు, ట్రాక్టర్లో పోసి బయట పోయాలంటే ఒక 5,000 అవుతుంది. అసలు చెట్టు మీద రాలిపోతున్నాయి. కోస్తే అది ఒక అదనపు ఖర్చు కదా అని నష్టపోతున్నామని. దాని మీద ఏం చేయాలి? ఇంత ప్యాథటిక్ సమస్య వచ్చినప్పుడు జగన్ గారు వచ్చారా, ఇంకొకరు వచ్చారా, పులివెందుల నుంచి వచ్చారా, ఇదే చూడాల్సింది ప్రభుత్వం. మీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫోర్కాస్ట్ చేయలేకపోయారు ఈ సమస్యని. ఫోర్కాస్ట్ చేయలేకపోవడం వల్ల సమస్య సెటిల్గా మారుతా ఉంది. ఇవన్నీ పరిష్కరించుకోకుండా జగన్ ఎట్లా వస్తాడు, ఇన్ని వేల మందితో వస్తాడా, ఎన్ని వేల మంది వస్తే మీకెందుకు? ఒక సమస్య రైతు, ఇప్పుడు ఉదాహరణ ఢిల్లీలో రైతులు ఆందోళన చేశారు, లక్షలాది మంది బయట పోయి చేశారు కదా.
దాన్ని ఏం చేస్తారు మీరు? దాన్ని ఏం చేస్తారు? కానీ లక్షలాది మంది పోయి సంఘీభావం చెప్పారు కదా పంజాబ్ రైతులు వాళ్ళందరూ, దాన్ని మనం ఎట్లా చూస్తాం? కానీ ఎవరు వచ్చారు, మీకు ఎందుకు సమస్య ఉందా లేదా అనేది చూడకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇట్లా కేసులు ఎంత ఎక్కువ పెట్టుకుంటూ పోతే మామిడి రైతులు ఏకపక్షంగా జగన్ గారి వైపు నిలబడతారు. ఎందుకంటే సమస్య ఆయన దగ్గర ఉంది, మామిడి రైతుల దగ్గర. ఈ సమస్యను అడ్రస్ చేయకుండా జగన్ అడ్రస్ చేస్తే మాత్రం ప్రభుత్వం రెండు రకాల తప్పు చేసి ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది, మామిడి రైతుల సమస్య జటిలంగా మారుతుంది, రాజకీయం కూడా మీరు నష్టపోతారు. అది ఆలోచించుకుంటే మంచిది. రైట్. ఫైనల్గా ఏబిఎన్ ఆర్కే గారు ఒక సలహా ఇస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఈ పిరికితనమే సమస్యగా మారుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భాష, ఆ విధమైనటువంటి రెచ్చగొట్టుడు తెలిసి కనబడుతున్నా కూడా ఎందుకు వచ్చిన గొడవ రేపు పొద్దున అన్నటువంటి ఉద్దేశంతో మంత్రులు సైలెంట్గా ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉన్నారు, ఎవరికి వాళ్ళు తగ్గుతున్నారు. ఈవెన్ అధికారులు కూడా ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటి భయంతో వాళ్ళు ఆగిపోతున్నారు. అందువలన సమస్య జటిలమవుతోంది అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. అంటే తెలుగుదేశం భయపడుతోంది, మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా భయపడుతున్నారు జగన్ భయపెట్టడంతో అన్నటువంటిది. అది మీరు ఎలా తీసుకుంటారు? సాయిగారు, ఇక్కడ తెలుగుదేశం శ్రేణులందరూ భయపడడానికి కారణం, భయపడుతున్నారా ముందు జాగ్రత్తగా ఉన్నారా? రెండు ఉండొచ్చు. భయపడేది ఒక యాంగిల్, గౌరవప్రదమైన భాష కాదేమో రాజకీయాల్లో. ముందు జాగ్రత్త అనేది బాగుంటుంది. తెలుగుదేశం శ్రేణులందరూ ముందు జాగ్రత్తగా ఉన్నారన్నా, అధికారులందరూ ముందు జాగ్రత్తగా ఉండాలన్నా, దీనికి తప్పు అనుకుంటే మొదటి తప్పు రాధాకృష్ణ గారిది, రెండో తప్పు చంద్రబాబు గారిది నా దృష్టిలో. ఇట్లాంటి భయాలు ఏదైనా వీళ్ళకి వచ్చి నిజం మీరు అనుకున్నట్టు జరిగి ఉంటే, ముందు జాగ్రత్తగా ఉన్నారన్నా, ముందు జాగ్రత్తగా అధికారులు కానీ లేదా పార్టీ శ్రేణులందరూ మనకెందుకు పంచాయతీ గొడవలు, మళ్ళీ వాళ్ళు వస్తే ఏంది మన పరిస్థితి అనుకున్నారు అనేది నిజమైతే దానికి బాధ్యత ఒకటి రాధాకృష్ణ గారు, ఒకటి చంద్రబాబు గారు. ఎవరైనా చెప్పమన్నారా? మీరు అధికారంకి వచ్చి 6 నెలలు కాకముందుగా నుంచే మళ్ళీ జగన్ వస్తే ఏంటి? ఎవరైనా రాజకీయాలు ఎప్పుడైనా చూసినామా ఈ భాష? ఇంకా 4.5 సంవత్సరాలు అప్పుడే అధికారంకి వచ్చారు, ఇంకా 5 ఏళ్ళు ఉంటారు, అప్పుడే మళ్ళీ జగన్ వస్తే ఏంటి? పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు మళ్ళీ జగన్ వస్తే రాని గ్యారంటీ ఇమ్మనని. ఆయన ఏమో అంటాడు మధ్య జగన్ వచ్చేస్తాడు కోలుకునేసినాడు అని ఆయన అంటాడు. అధికారులు ఎవరు పనిచేస్తా ఉన్నా వాళ్ళకి నచ్చకపోతే వాడిని వైసీపీ ముద్ర వేసాడు వస్తున్నారు. సాయి గారు, మీరు జర్నలిస్ట్గా, నన్ను అనలిస్ట్గా, మమ్మల్ని మన ఇద్దరు వైసీపీ అన్నారనుకోండి, ఒక రోజు మర్యాదగా ఉంటాం, 2 రోజులు మర్యాదగా ఉంటాం, ఇంక వరుస పెట్టి రోజు చెప్తుంటే అనుకోండి అంటాం, అంతే కదా. కొన్ని సందర్భాల్లో కోపం పరాకాష్ఠ జరిగిందంటే ఉంటాం అంటాం. ఇదే కదా సమాజంలో. కానీ ప్రతి అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్కి ఇచ్చారు, గత ప్రభుత్వం ఆయన కీలకంగా ఉన్నాడు. ఫలానా జిల్లా కలెక్టర్ ఇచ్చారు, గత ప్రభుత్వం ఆయన కీలకంగా ఉన్నాడు. గతంలో రామకృష్ణారెడ్డికి సన్నిహితంగా ఉన్నాడు, గత జగన్. ఇంక ఇవన్నీ ముద్రలు వేసేస్తా అంటే ఇంక గానీలే అంటారు వాళ్ళు. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి అధికారంలో వచ్చినా, తెలుగుదేశం శ్రేణుల్లో వచ్చినా ఖచ్చితంగా మీరే తప్పు చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి వారం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బహుశా ఈ బాధ బాగలేదు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుగా మొన్నటి నుంచి ఏమంటున్నారు, ఇంక రానివ్వలే, అయిపోయిందిలే, ఇంక రాడు అని మళ్ళీ మొదటి నుంచి మొదలెడుతున్నారు. ఎవరు వస్తే ఏం చేయాలని అడగాలి, ఎవరు రానియాలని అడగాలి. 4 ఏళ్ళ తర్వాత జరిగిన చర్చ 4 సంవత్సరాల ముందే జరిపితే ఈ పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా జగన్ గారు మీ యాటిట్యూడ్ని గమనించి మిమ్మల్ని ఇంత భయపెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో అంటే విన్నాను నేను, కరెక్ట్గా రాంగ్ నేను చెప్పలేను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనలో కొంచెం మాస్గా వస్తున్నాడు, కాస్త రైతుల్ని కొంచెం మామూలుగా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కొంచెం పీస్ఫుల్గా మాట్లాడుకుంటారు, ఆ తర్వాత సభలో జరుపుతూ ఉంటారు. ఈయన మొత్తం ఆ 2 వైడ్ చేసి పడేసినాడు. అంటే దీన్ని చూసి వీళ్ళు భయపడుతున్నారా? ఎక్కడికి పోయినా 10,000 మంది, 15,000 మంది, 20,000 మంది, సత్యనపల్లికి అయితే 40,000-50,000 మంది ఇట్లా పోతా ఉండేసరికి దీన్ని చూసి భయపడుతున్నారనేది జగన్ గారికి అర్థమైన తర్వాత ఇంకా భయపెడతాడు. అప్పుడు ఏమవుతుంది? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి చేసుకోండి అయ్యా బాబు, 50,000 మంది 1,00,000 మందితో అని చేస్తే అలిసిపోతారు ఒక సంవత్సరానికి. అందులో ప్రతిపక్షులు ఉన్నారు, అలిసిపోయి ఉంటారు. అలిసిపోవాల్సిన వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అవుతున్నారన్న, జగన్మోహన్ రెడ్డి గారు అలిసిపోవాల్సిన ఆయన మరింత ఫెరోసస్గా ముందుకు వెళ్తున్నాడంటే ఆయన కెపాసిటీతో పాటు మీ వ్యవహార శైలి కూడా కారణం. కాబట్టి ఈరోజు భయపడుతున్నారని రాధాకృష్ణ గారు అంటే భయపెట్టింది మీరు భయపెట్టేసి వాళ్ళు భయపడుతున్నారు. ఏం చేస్తున్నారు? జగన్ గారు భయపెడితే భయపడరు. సాయి గారు, మీరు మొదటి 2-3 నెలల నుంచి మాకు ఒక రోజు వస్తే మీ సంగతి దేరస్తామని జగన్ గారు చెప్తానే ఉంటున్నాడు. ఆ రోజు ఎప్పుడు భయపడినంత వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటి పరిస్థితి, వస్తే మన పరిస్థితి ఏంటి అని మీరు ఎప్పుడైతే సిద్ధాంతం మొదలెట్టారో, మీరేం వస్తే పరిస్థితి ఉంటారు, ఆయన వస్తే మీ సంగతి దేస్తా అంటారు. 2 జరిపినాయి. ఇంకా భయపడకుండా ఏం చెప్తారు? ముందు జాగ్రత్త చేస్తుంటారు. కాబట్టి ఈ పరిస్థితి చూడడానికి మీరే కారణం. కాబట్టి ఈ సమస్య కూడా మీరే పరిష్కారం చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మొన్న తిరుపతి అక్కడికి బంగారపాళ్యం వచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద ఒక దాడి జరిగింది. అదే సందర్భంలో అక్కడ ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ ఫోటోలో
జనం ఎవరూ లేరు, ఒక 10 మందో 25 మందో ఉంటారు. ఆ అట్లాంటి పరిస్థితి ఉండేటప్పటికి తను ఇక ఊళ్ళోకి వెళ్ళడానికి రచ్చ చేయడానికి నిర్ణయించుకున్నాడు అని చెప్పి ఒక పక్కన రాశారు. రెండో పక్కన ఏంటి ఆ జనాలు అని రాస్తున్నారు. ఏది నిజం? జనం లేకపోతే కావాలని రగడ చేశాడా, లేకపోతే జనం వస్తే రగడ జరిగిందా? సాయి గారు బేసిక్గా పత్రికలు రెండు కన్ఫ్యూజ్. అంటే వీళ్ళు చేసే ఇప్పుడు మీడియా పని చేయాలి, మీడియా రాజకీయ పార్టీ చేయాల్సిన పని చేస్తే ఎట్లా? అక్కడ సమస్య వస్తూ ఉంది. రాజకీయ పార్టీ చేయాల్సిన పని మీడియా చేస్తూ ఉంది, అందువల్ల సమస్య వస్తూ ఉంది. మీకెందుకు హెడ్డింగ్ ఏం పెట్టారు? అదేదో పేరు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, యుద్ధం, అదేదో దండయాత్రలు, తర్వాత ఇంకొక ఏదో రకరకాల పేర్లు పెట్టేసి వాడకూడని పదాలు వాడేసినారు. అంటే పోరాటం కాదు అది, రైతుల పోరాటం చూడకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. మీరు హెడ్డింగ్లు అట్లా పెట్టారు. అసలు మీ విలేకరులు ఎందుకు పోవాలని నేను అంటాను. ఇప్పుడు మీడియా చీలిపోయింది, వాళ్ళు మిమ్మల్ని నిషేధించారు, మీరు వాళ్ళని నిషేధించారు, అయిపోయింది, ఊరు పని వాళ్ళు చేసుకుంటారు కదా, దానికి ఎందుకు పోవాలి? నేను సమర్థించను దాడి చేయడానికి. కానీ దాడి చేసినా ఈరోజు ఖండించే పరిస్థితిలో మీడియా ఉందా? ఈ సాక్షి ఇప్పుడు వాళ్ళపైన దాడి చేశారు, ఖండించాలి. మరి సాక్షి వాళ్ళు అంటే మా ఆఫీసుకు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చారా అంటారు. కానీ మీడియా యాజమాన్యాలు రాజకీయ పాత్ర పోషించడం వల్ల మీడియాలో పనిచేసే జర్నలిస్ట్ రక్షణ లేకుండా పోతా ఉంది, స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది. కాబట్టి వారే దానికి బాధ్యత వహించాలి. కాబట్టి ఈ విపరీత పోకడకు మీడియా పోతే ఒకటి మీ వార్తలకు క్రెడిబిలిటీ పోతుంది, తర్వాత జర్నలిస్టులకి క్రెడిబిలిటీ ఉండదు, ఉన్నా కూడా వాళ్ళు నిరూపించుకోవడానికి మార్గం ఉండదు, పార్టీలుగా చీలిపోయినారు. కాబట్టి ఈ విపరీత పోకళ్ళు సదరు మీడియా చేస్తూనే ఉంది. రాజకీయ పార్టీ కన్నా ఎక్కువ పూసుకొని రాజకీయ పాత్ర పోషించడం వల్ల ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నిరూపించుకోవాలి సాయి గారు? ఆయన ఎందుకు వచ్చినాడు? నేను 1 లక్ష మంది సభ్యర్థానని చెప్పి వచ్చినాడా? ఆయన వచ్చింది రైతులు ఒకరున్నా పరామర్శించిపోతాడు, 10 మంది ఉన్నా పరామర్శించిపోతాడు. ఆయన జనంతో పనే ఉంది, వచ్చిన కాడికి సంతోషం అనుకుంటారు తప్ప. కానీ జనం రాకపోతే వచ్చింది ఆయన రైతుల పరామర్శ కోసం. కలెక్టర్ ఎస్పీ గారు చెప్పారు కదా, మీరు వచ్చింది రైతుల పరామర్శ ప్రభుత్వానికి దృష్టి తీసుకోవడం కదా, రండి 500 మందితో మాట్లాడండి వెళ్ళని అన్నాడు. మాకు పర్మిషన్ లేదు, పోలీసులు చట్టం 30 యాక్ట్ పెట్టారు కాబట్టి 500తో మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి వచ్చినాడు, వచ్చారు కాబట్టి పబ్లిక్తో మాట్లాడాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా వీళ్ళన్నట్టు రాసు, వీళ్ళు అపోహలు ఏదో చేయాలని పోయి ఏదో చేసేసి ఓ పక్కన దండయాత్ర అంటున్నారు, రెండో పక్కనేమో ఖాళీ ఫోటో ఒకటి పెట్టారు, అదే అర్థం కాదు. వేరే జిల్లాలో అయితే నాకు తెలియదు అంటాను, మీరే చెప్పాలంటాను. మా జిల్లానే కదా, మేము గట్రా చూస్తున్నాం కదా. కాబట్టి ఎప్పుడు సాయి నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, రైతు 30,000 రూపాయలు ఖర్చు అవుతుందని, అనవసరం ఇంక వచ్చేది 10,000 కాబట్టి ఇంకా 10,000 ఎందుకు ఖర్చు పెట్టుకోవడం అని పంట పండించిన రైతు తన కళ్ళ ముందే ఇక్కడనే రాలిపోనిలే అంటున్నాడు. రోడ్లో పోయి ట్రాక్టర్ల కింద తొక్కిచ్చేస్తే వచ్చే కన్నీటి కన్నా తన కళ్ళ ముందే తన చెట్టు కింద ఇక్కడే రాలిపోతే ఒక పని అయిపోతుంది అంటే విషాదం కదా. ఇలాంటి విషాదంతో రైతులు ఉన్నప్పుడు ఆ రైతును అడ్రస్ చేయడానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తారు. కాబట్టి జనం రారని ఎట్ట అనుకుంటారు? ఇంత కష్టంలో ఉన్నప్పుడు, కష్టం ఉందనే నిజం కదా, మనకు కనపడతా ఉంది కదా. కానీ ఉన్నప్పుడు ఎలా రాకుండా ఉంటారు? జగన్ గారు వచ్చినా వచ్చారు, మీరు వచ్చినా వస్తారు, నేను వచ్చినా వస్తారు. బాధలు అలా ఉన్నాయి. కాబట్టి దీన్ని గమనించకుండా మామూలుగానే జగన్ పవర్ఫుల్ లీడరు, అదనంగా సమస్య ఉంది, రాకుండా ఉంటారు. ఖచ్చితంగా దండయాత్ర కాదు, జనం లేకుండా కాదు, భారీగా వచ్చారు. మీరు రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే పెట్టారో దాని కొంచెం పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి కూడా మా నాయకుడు చూద్దామని పోయినారు. మీరు రిస్ట్రిక్షన్ కారణంగా పెరిగింది, జనం ఖచ్చితంగా రావాల్సినంత వచ్చారు, వాళ్ళు రావదలుచుకున్న పద్ధతిలో వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, ఆ పరిణామాల వెనకాల ఉండేటటువంటి రెండవ కోణానికి సంబంధించినటువంటి అంశం.